ఆటోలో కొంతమంది, ఎడ్ల బండి మీద కొంతమంది. ఒక రోజున ఇలాగే ఒక సభను దైవజనుడు ఏర్పరిచాడు. ఏర్పరిచిన సభకు జనాలు ఉన్నారు. మనోడు సినిమాకి వెళ్ళడానికి కూడా అదే మార్గంలో వెళ్ళాలి. అయితే అమ్మా, ఈ మార్గం గుండా వెళ్తున్న ఈ బళ్ళు ఎక్కడి దాకా వెళ్తాయి అంటే, బాబు ఆ ఎదరకుండా చిన్న మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ వరకు వెళ్తాయి అంటే ఏం జరుగుతుంది? సర్లే, ఏం జరిగితే మనకెందుకు, మనం వెళ్ళటానికి ఏదో బండి కావాలి అని ఆలోచన చేసుకుని కుర్రాడు చక్కగా ఎద్దుల బండి ఎక్కాడు. ఇలాగ మీటింగ్ స్థలానికి వచ్చారు. రోడ్డు అది, అక్కడ దిగారు. దిగిపోయి వారందరూ కూడా సభల్లోకి వస్తూ ఉంటే కుర్రాడికి ఎందుకో, సర్లే సినిమాకి వెళ్తే మళ్ళీ టైం సరిపోదు, ఇక్కడ ఏదో నాటికో డ్రామా ఏదో వేస్తూ ఉన్నారు కదా, సర్లే చూద్దామని చెప్పని కుర్రాడు కూడా ఆ కూర్చులో బాగా వెనకాల కూర్చొని చక్కగా పాటలు పాడుతూ ఉంటే, జనాలు పాటలు పాడుతూ ఉంటే కుర్రాడు వింటూ ఉన్నాడు. వింటున్నాడు. దైవజనుడైన పీటర్ వాక్యానికి సమయం ముందు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈ రాత్రి నిజంగా ఎవరినైతే మాట్లాడాలనుకుంటున్నావో నువ్వు మాట్లాడు అని చెప్పని అతడు ప్రసంగం ఒకటైతే బలిపీఠము ఎక్కి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు మాట్లాడవలసింది ఇది కాదు, నేను మాట్లాడవలసింది ఇంకొకటి ఉందని దైవజనుడికి దేవుడు ప్రేరేపిస్తే నేను మాట్లాడతాను, నువ్వు నాకు సాక్షి అని దైవజనుడు ఏమంట తెలుసా? ఓ యవనస్తుడా, నీ యవన కాలంలో నిశ్చయముగా తిను, త్రాగు, సుఖించు, కానీ ఒక రోజున నిశ్చయముగా దేవునికి లెక్క అప్పగించవలసి ఉన్నది. నీవు నిశ్చయముగా నీ కుటుంబానికి తెలియకుండా ఎవరు నన్ను చూడట్లేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. జాగ్రత్త, ఈ రాత్రి దేవుడు నిన్ను చూస్తున్నాడని చెప్పిన వెంటనే ఇది మనసులో ఏమనుకున్నాడు తెలుసా? సారిగా ఆ మాట గుచ్చుకుపోయిన వెంటనే పెద్ద రాడు చేత్తో పట్టుకున్నాడు. ఈయనకి ఎవడో నా గురించి చెప్పాడు, నా గురించి చెప్పకపోతే ఆయనకి ఎలా తెలిసింది అని ఒకే ఒక ఆలోచనతో రాడు తీసుకుని ఎప్పుడు ముగిద్దామా, గుంపులో గోయిందా అంట కొట్టేద్దామని చెప్పాను, రాడు తీసుకుని చూస్తా కూర్చున్నాడు. మనోడు పళ్ళు బిగబెట్టాడు, రాడు ఎలా ఎత్తి చూస్తూ ఉన్నాడు. దైవజనుడు వాక్యం ముగించాడు. ఆటకాలు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉండగా జరిగిన అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? ఒక పక్కన రాడు పెట్టి ఎత్తిపెట్టి దైవజనుని కొట్టాలని ఆలోచన కలిగి ఉన్న యవనస్తుడు అప్పుడే సాయంత్రం పని నుండి అమ్మ ఇంటికొచ్చి కాళ్ళు కడుక్కుని తన 2 చేతులు పైకెత్తి తన కుమారుడు కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. అయ్యా, రాత్రి నా కుమారుడు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నా కుమారుని రాత్రి నిశ్చయముగా మాట్లాడయ్యా, నా కుమారుని రాత్రిని దర్శించయ్యా, ఈ రాత్రిని పట్టుకో ప్రభు అని తన తల్లి మోకరించి ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంది. ఒక పక్కన రాడు తీసుకుని దైవజనుని కొట్టడానికి సిద్ధపడుతున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారిగా ఆయన మీదకి దిగి వచ్చేసాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దిగి వచ్చాడో అరగంట సేపు గుండెలు బాదుకుని తన హృదయాన్ని రొమ్ములు గుద్దుకుని ఏడుస్తూ పరిశుద్ధాత్మ దేవుడి తనలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేశాడు. హల్లెలూయా. గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటే దైవజనుడు ఆల్టకాలు ఇచ్చాడు. మీలో ఎవరైనా సరే రక్షించబడాలని ఆశపడుతున్నారా? మీ చెయ్యి పైకెత్తన్న లోపులోనే వెంటనే రాడు కింద పడవేసి దైవజనుడు పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడయ్యా, ఇదిగో ఎవరో నా గురించి చెప్పారనే ఒక ఆలోచనతో నేను రాడు పెట్టి మిమ్మల్ని కొట్టాలని చూశాను. మీరు మాట్లాడిన ప్రతి మాట నా హృదయానికి తాకి నా హృదయాన్ని నొచ్చుకుంది. ఇదిగో ఈ రాత్రి నేను మారడానికే ప్రభు నన్ను ఇక్కడికి నడిపించుకున్నాడేమో అని చెప్పిన వెంటనే అక్కడున్న వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. ఉన్నారు వాళ్ళు చదువుతున్న చదువులు, వారి ఆలోచనలు ఎలాగున్నాయి? కేవలం వారికి కావాల్సింది కొనివ్వడమే కాదు, ఎంతైనా ప్రేమ ఉన్నాయి, కానీ ఆ ప్రేమ వాడిని నరకంలోనికి పోయేంత ఆ ప్రేమ నీ మీద ఉండకూడదు. నీ ప్రేమ వాడిని నరకంలోనికి గిట్టేయకూడదు. నీ ప్రేమ వాడిని నిత్య జీవానికి వెళ్ళకుండా ఆపేద ఉండకూడదు.
నీ ప్రేమ ఎలా ఉండాలంటే నిశ్చయముగా దేవుని ప్రేమతో ముడివేయబడిన ప్రేమగా ఉండాలి. దేవునికి స్తోత్రం.